హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ప్రాముఖ్యంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కార్డులు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది. సో ఇక ఈ తరుణంలోనే రేషన్ కార్డులో దరఖాస్తు చేసుకున్న వారు అసలు మా కార్డు వచ్చిందా లేదని చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం మరి ఏ రోజున మనకు రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారు, రాకపోతే ఏం చేయాలి, ఇక మన కార్డు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, ఇందుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రేషన్ కార్డు కోసం అయితే ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసి ప్రభుత్వం డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. మనకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 14వ తారీఖున, అంటే ప్రభుత్వం ఈరోజు 12వ తారీఖు కాబట్టి మరొక 2 రోజుల్లోనే మనకు ఆ రేషన్ కార్డులు అనేది కొత్తవి అనేది పంపిణీ చేయబోతున్నారనమాట. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే శుక్రవారం తెలపడం జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇందులో ప్రత్యేకత కూడా కొత్త రేషన్ కార్డులు అయితే మామూలుగా అయితే ఉండవు కదా, క్యూఆర్ కోడ్తో ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. సో అందరికీ ఒకే రకమైన కార్డులు అయితే ఉండవు. బిలో పావర్టీ, అదేవిధంగా బీపీఎల్, ఏపీఎల్ కార్డులకు వివిధ రకాల అంత్యోదయ కార్డులు, ఇటువంటి కార్డులు అయితే ఉన్నాయి కాబట్టి సో వీరందరికీ కూడా వివిధ రంగుల కార్డులు అయితే అందిస్తారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ ఏంటంటే 2 లక్షల దాదాపు 40,000 కార్డులు జారీ చేయబోతున్నారనమాట. దీంతో 11.3 లక్షల మంది ప్రయోజనం అయితే చేకూరుతాయి అన్నమాట. అందులో వచ్చేసి ఎందుకంటే ఒక కార్డులో 4 ఉండొచ్చు, ఒక కార్డులో 2 ఉండొచ్చు, ఒక కార్డులో 3 కూడా ఉండొచ్చు, 5 ఉండొచ్చు. సో ఇక వీళ్ళందరికీ ప్రయోజనం కలుగుతుందన్నమాట. తద్వారా లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి మనకు 3.14 కోట్లకు చేరుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట. సో చాలామంది ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిందా రాలేదని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమకు రేషన్ కార్డు వచ్చిందా, ఈ 2 లక్షల దాదాపు 40,000 కార్డులలో ఉందా, పేరు లేదా అనేది కార్డు ఎలా చెక్ చేసుకోవాలో, వచ్చిందా రాలేదని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉంటారు. సో అటువంటి వారు తమ దరఖాస్తు స్టేటస్ అనేది ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అధికారుల చుట్టూ, అదేవిధంగా మీ సేవ చుట్టూ, ఇంటర్నెట్ సేవ చుట్టూ అయితే తిరుగుతున్నారు కదా. సో ఈజీగా వారు ఆన్లైన్లో మనం ఏదైతే రేషన్ కార్డు వచ్చిందా లేదని మనం సింపుల్గా అయితే స్టేటస్ అనేది చెక్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. డైరెక్ట్ మన మొబైల్లో అయితే ఇలా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఏంటనేది వీడిని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు రేషన్ కార్డు సంబంధించి మనం సెర్చ్ చేయాలన్నమాట. సో ఏ రకంగా సెర్చ్ చేయాలి ఏంటంటే ఇక్కడ రేషన్ కార్డు సంబంధించి కనిపిస్తుంది కదా, రేషన్ కార్డు, తెలంగాణ రేషన్ కార్డు అని సెర్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి 2 రకాల వెబ్సైట్లు అయితే ఉన్నాయి. మోరీ వెబ్సైట్ వచ్చేసి ఈపీడిఎస్ తెలంగాణ, దానిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఒకవేళ మనకు రేషన్ కార్డులో పేరు ఉందా లేదా కొత్త వారికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైనా యాడ్ చేసినట్లయితే మనకు అక్కడ రేషన్ కార్డు ఉందనుకో, ఆల్రెడీ రేషన్ కార్డు నెంబరు ఉన్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డు నెంబరు టైప్ చేసి డైరెక్ట్ సెర్చ్ అనేది ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే ఎంతమంది ఉన్నారు ఏందనేది తెలుస్తుంది అనమాట. అప్రూవ్ అయిందా, నాట్ అప్రూవ్, రిజెక్టెడ్ అయిందా అని తెలుస్తుంది అనమాట. సో మరొకటి, ఇక ఒకవేళ ఓల్డ్ రేషన్ కార్డు ఉన్నా ఓల్డ్ రేషన్ కార్డుతో చూజ్ చేసుకొని డిస్టిక్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఆ రకంగా అయితే వస్తుంది అనమాట. అయితే ఇది ప్రస్తుతానికైతే ఉన్నటువంటి స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పేరు ఉన్నాయా లేదనేది. సో ఇక మరొక రకంగా చూసుకున్నట్లయితే మనకు అసలే కొత్తది అనుకో, ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించి అనుకుంటే ఇక్కడ మనకు ఫుడ్ సెక్యూరిటీ అనేది కనిపిస్తుంది కదా, నెంబర్ కావచ్చు, అసలు రేషన్ కార్డు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ. ఇందులో వచ్చేసి ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది కనిపిస్తుంది ఆప్షన్, దానిపైన ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసిన వెంటనే మనకు మీ సేవ అప్లికేషన్ సంబంధించిన నెంబర్ అయితే అడుగుతుంది. అది ఎంట్రీ చేసిన వెంటనే మనకు రిజెక్ట్ అయిందా లేదా అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో ఇది ఒక రకంగా. మరొకటి వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎఫ్ఎస్సి సెర్చ్ పైన ట్యాప్ చేసి వెంటనే మనకి ఏమవుతుందంటే ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే మనకు అడుగుతుంది అనమాట కొత్త రేషన్ కార్డు స్టాటస్. మీ సేవ విండోస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అందులో వచ్చేసి మీ సేవ నెంబర్ ఎంటర్ చేసి మన జిల్లా, ఉపజిల్లా అన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది కొత్త రేషన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా అని కనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే వెబ్సైట్ కాస్త లోడ్ అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకు, ఎందుకంటే ఆల్రెడీ 14వ తారీఖు నుంచి మనకు రేషన్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారు కాబట్టి సో ఎక్కడ కూడా లోడ్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ అయిన వెంటనే ఈ రకంగా అయితే మనం సెలెక్ట్ చేసుకొని మన రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట.